హలో గాయ్స్, ఈరోజు మటర్ మేతి మలై ట్రై చేద్దాం అనమాట. సో ఇది ఒక నార్త్ ఇండియన్ డిష్ అండ్ మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది నాకు. లైక్ ఆఫీస్ కొలీగ్ ఇది చేయి చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఎప్పుడైతే నాన్ వెజ్ రెగ్యులర్గా తిని బోర్ కొట్టేస్తుందో అప్పుడప్పుడు వెజ్ ట్రై చేద్దాం కదా అన్నట్టు స్టార్ట్ చేశాను. సో ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ అయినా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మా హస్బెండ్ కూడా తిన్న తర్వాత ఇలా అన్నారు అనమాట, డాబా స్టైల్ ఫుడ్ లాగా ఉంది అని చెప్పేసి. సో ఐ ఫెల్ లైక్ కుకింగ్ రాని వాళ్ళు ఇలాంటివి చేసి ఆ ప్రెజర్ తీసుకున్నప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. సో సంథింగ్ అలాగా ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆన్ మై సెల్ఫ్ అనమాట. సో ప్రాసెస్ ఏముందంటే ఫస్ట్ మేతిని కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని దాన్ని ఫ్రై చేసేసుకున్నాను. ఆ తర్వాత అది ఒక బౌల్లో తీసేసుకొని అందులో అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్, గరం మసాలాస్ ఇంకా గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసేసుకున్నాను. ఆ తర్వాత దాన్ని తీసి మిక్సీ పట్టేసాను. తర్వాత అది వేరే బౌల్లో తీసేసుకొని మళ్ళీ అదే మిక్సీలో టమాటో ఇంకా కాజు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడి వరకు అయితే పేస్ట్ అవన్నీ పేస్టింగ్ ప్రాసెస్ ఉండే, అన్నీ మిక్సీ అయిపోయింది. ఈ తర్వాత ప్రాసెస్ కొంచెం ఈజీగానే ఉంటుంది. సో సేమ్ ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసేసుకోవాలి, గీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టినవన్నీ అందులో వేసేసేయాలి. సింపుల్గా ఇక మిక్సీ పట్టడం అయ్యింది అని అంటే తర్వాత ప్రాసెస్ చాలా ఈజీ. సో ఈ మసాలాలు అవన్నీ వేసేసుకున్నాక దాన్ని ఫ్రై చేసేసుకొని కొంచెం ఆయిల్ వదిలేదాకా ఫ్రై చేసేసుకోవాలి. సో దీన్ని చాలా 3 to 4 స్టైల్స్ ఉంటాయంట చేయడానికి. సో నాకు తెలిసి నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసింది ఇది, సో ఇదే చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వదిలిన తర్వాత అందులో సాల్ట్ ఇంకా మిర్చి పౌడర్ అండ్ ధనియాల పొడి వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసేసాను. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మేతిని అండ్ ఈ మటర్ని అందులో వేసేసి మిక్స్ చేసేసాను. సో కొంతమంది మేతి ఫ్రై చేయకుండా కూడా వేస్తారు, దట్ ఈస్ ఆల్సో ఫైన్. అది కూడా బాగానే ఉంటుంది, ఇది కూడా బాగానే ఉంటుంది. సో కలిపేసుకొని మూత పెట్టి కొంచెం అది ఆయిల్ మళ్ళీ వదిలిన తర్వాత అందులో కస్తూరి మేతి ఇంకా నా దగ్గర చోలే మసాలా ఉండే, సో చోలే మసాలా వేసాను. అందులో పావ్ భాజీ మసాలా బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పింది, కానీ నాకు అప్పుడు అది దొరకలేదండి. సో లైట్ సో మన దగ్గర ఉన్న మసాలాలు వేసేసుకొని కలిపేసాము. సో ఇప్పుడు వచ్చి ఫైనల్గా క్రీమ్. కొంతమంది దగ్గర మలాయి ఉంటుంది, సో పాలు ఉన్నప్పుడు వేడి చేసుకొని మలాయి తీస్తారు కదా, దాన్ని కూడా క్రీమీ టెక్స్చర్లో వేసేసుకున్నా, లేకపోతే అమూల్ క్రీమ్ దొరుకుతుంది కదా అది కూడా వేసుకున్నా నడుస్తుంది. సో వేసేసి ఒక మిక్స్ చేసేసి ఒక 2 minutes కుక్ చేసుకుంటే ఆ తర్వాత వేడి వేడి రోటీతో సర్వ్ చేసుకొని తింటే ఉందండి, అబ్బా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పేసి. అండ్ మా హస్బెండ్ కూడా డాబా స్టైల్లో ఉంది అనేసరికి దిల్ గార్డెన్ అయిపోయింది నాదైతే. సో ఆయన రియాక్షన్ చూద్దాం. ఆయన ఏంది అని అడిగినప్పుడు నాకు పేరు కూడా గుర్తు రాలేదండి. నేను నార్మల్గా ఏం చెప్పానంటే మటర్ మసాలా పనీర్ అని చెప్పాను. అసలు పనీరే కాదు, అది మేతి మసాలా. సో ఒక్కొక్కసారి నోరు తిరగదు అనమాట ఏదన్నా చేసిన తర్వాత దాని ఎగ్జైట్మెంట్. నేను ఫస్ట్ టైం చేశాను అండ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది, 1.5 hours పట్టింది. బట్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి అతను మెచ్చుకున్నప్పుడు, ఇక నేను నో వర్డ్స్, అంతే, నో వర్డ్స్. థ్యాంక్ యూ.